మహాభక్తుడు దావీదు కీర్తన గ్రంథం 84 దావీదు కీర్తన 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. నీ వలన బలం పొంది నీ దేవాలయమును యాత్ర చేయవారు ధన్యులని. నీ వలన బలం పొంది నీ దేవాలయమునకు యాత్ర చేయవారు ధన్యులని. అవును, వారం పొడుగుత ప్రతి మనిషి మరి వ్యవసాయమో, కూలి, వ్యాపారమో, ఉద్యోగమో అనేకమైన పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ 7వ రోజు మాత్రము దేవుని సన్నిధికి యాత్ర చేయటం అంటే దేవుని సన్నిధికి రావటం. ఆదివారం దేవాలయంకి రావటం వల్ల నీవు దీవించబడతావంటూ మహాభక్తుడు దావీదు సెలవిస్తున్నాడు. మన నిత్య జీవితంలో ఎన్నో యాత్ర చేస్తాం, ఎన్నో ప్రయాణం చేస్తాం. కానీ ఆ జీవితంలో ఆ ప్రయాణం అన్నింటికంటే దేవుని సన్నిధిలోకి రావటం అనేది గొప్ప దేవుని అంటూ భక్తుడు దావీదు సెలవిస్తున్నాడు. మరి ఈనాడు ఈ వాక్యం ప్రతి బిడలకి వర్తిస్తుంది. మరి ఎన్నో కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలతో ఉన్న జీవితానికి ఉపశమనం, ఓదార్పు, ధైర్యం, సంతోషం, ఆనందం కలిగి మరలా జీవితాన్ని మరి ముందుకు నడిపించుకోవాలంటే ఆ దేవుని శక్తి చాలా అవసరం. అందుకని దేవుని సన్నిధికి యాత్ర చేయవారు, దేవునిలో గడుపుటకు ప్రయాణించేవారు, దేవాలయం వైపు మనసు పెట్టేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు దీవించబడతారంటే మహాభక్తుడు తెలియపరుస్తున్నాడు. అలాగే మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, దేవుని మందిరంలో గడిపేటువంటి అదృష్టం, ఆ గొప్పతనాన్ని దేవుడు ప్రతి మనిషికి ఇచ్చాడు. ఆ దేవుని కంటే ఈ లోకంలో ఎక్కువ ఏమి కాదు. ఆ దేవుని వైపు చూస్తూ ఆయన సన్నిధికి గడుపుటకు సిద్ధమైన మనసు ప్రతి ఒక్కరు దయచేయమని, ప్రతి కుటుంబం దేవుని సన్నిధి గడుపుటకు, దేవాలయముకు ఇష్టపూర్తిగా, మనస్ఫూర్తిగా, ప్రేమపూర్తిగా గడిపేటట్టే మనస్సు అందరికి దయచేయమని ఆ ప్రభుని మనసారా వేడుకుందాం. ప్రభు అయిన దేవుడి వాక్యము మీ హృదయాలు ఫలింపజేసి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ కొరకు నిత్యము ప్రార్థించే దైవజనులు. గాడ్ బ్లెస్ యూ.